నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోతును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు పట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చేయి పట్టుకొడును. ఆమేన్, ఆమేన్. ఈ 139వ కీర్తన 90వ కీర్తన నాకు ఫేవరెట్ కీర్తనలు అన్నమాట. 90వ కీర్తన ఎవరు రాసిండ్రు? దైవజనుడైన మోషే రాసిండు. ఇది ప్రధాన యాజకునికి దావీదు కీర్తన. ఇది సూపర్ స్క్రిప్షన్ ఏమన్నది? సూపర్ స్క్రిప్షన్ అంటే ఏంటిది? ఈ సూపర్ స్క్రిప్షన్ అంటే ఇక్కడ ఉంది కదా, ఎవరు రాసిండ్రు అనేది తెలియజేస్తుంది. ప్రధాన యాజకునికి దావీదు కీర్తన అనేది సూపర్ స్క్రిప్షన్ అంటారు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నాను. ద రిలేషన్షిప్ ఆఫ్ మ్యాన్ అండ్ గాడ్. మ్యాన్ అండ్ గాడ్, దేవుడు ఏం చేస్తున్నాడు అని అనుకుంటాం మనం, కానీ దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. ఎట్లా చేస్తాడంటే దేవుడు చేసే పని చేస్తాడు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. మన ఈ యొక్క ఫరో 3 సార్లు అబద్ధం ఆడతాడు. ఎవడు వాడు అని అంటాడు దేవుడిని. వాడిని ఆరాధించడే, నన్ను ఆరాధించాలి కదా అంటాడు. 3 సార్లు దేవుడు వాడిని చూస్తాడు. చూసిన తర్వాత వాడి పతనాన్ని ప్రారంభమవుతుంది. ఇక 3 సార్లు చూస్తాడు దేవుడు. 3 సార్లు చూసిన తర్వాత మన పతనం ప్రారంభమవుతుంది. వాడు పతనము, మన కుటుంబ పతనము, వాని యొక్క మంత్రుల పతనము, మన దేశ పతనం పడుతుంది. రాజ్యం అవుతుంది. ఇప్పటి వరకు లేవలేదు దాన్ని, ఐగుప్తు రాజ్యం. అప్పుడు పడగొట్టిన రాజ్యాన్ని ఇప్పటి వరకు లేవలేదు, ఐగుప్తు రాజ్యం. అది అంతకుముందు సూపర్ నేషన్ పవర్. ఇప్పుడు అమెరికా ఎట్లున్నదో అట్లుండే అది కిరీటం. అది ఏమైంది? పోయింది. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. దేవుడు మనల్ని తెలుసుకుంటాడు ఎప్పటికీ. ఇప్పుడు దేవుడు సృష్టించిండు. మనము ఎవరి సృష్టిమి? దేవుని సృష్టి. దేవునికి అవసరమై ఉండి సృష్టించిండా, అవసరం లేక సృష్టించిండా? అంతేనా? దేవునికి మనం అవసరమా, మనకు దేవుడు అవసరమా? అది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అందుకోసమే మనం అది దేవుని ఈ స్ట్రక్చర్ ఏమంటారు దాన్ని? ఈ యొక్క దేవుడు తర్వాత మానవుడే వస్తాడు.
దాన్ని ఏమంటారు మనము ఈ యొక్క సెక్యులర్ భావంలో దాన్ని మీ ఆఫీసరు నువ్వు దీన్ని ఏమంటారు మామ? ఇప్పుడు దేవుడి తర్వాత మనమే, మన తర్వాత దేవదూతలు వస్తారు, మన తర్వాతనే దేవదూతలు వస్తారు. హైరార్కీ, హైరార్కీ కాదు కానీ దాన్ని ఏమో అంటారు, దాని సిస్టమ్. నీవు కూర్చుండుట, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియదు. ఆయనకు అన్నీ తెలుస్తుంది అన్నట్టు. మనం కూర్చునేది, లేచేది, అంటే రెస్ట్ తీసుకునేది, పని చేసేది తెలుస్తుంది. నువ్వు కూర్చుండుట, లేచుట నీకు తెలియను. ఎవరికి తెలియను? దేవుడికి తెలియదు. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. గ్రహించడం అంటే చాలా చాలా యోబు గ్రంథం 12వ అధ్యాయం 13, 14 వచనంలో ఉన్నది. యోబు గ్రంథము 12వ అధ్యాయము 13, 14 వచనంలో ఉన్నది. 13వ వచనం 12, 13. యోబు గ్రంథము 12, 13. జ్ఞాన శౌర్యములు ఆయన యుద్ధ ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. అంతే, జ్ఞాన శౌర్యములు దేవుని యొద్ద ఏమున్నవి? జ్ఞాన శౌర్యములు ఉన్నవి. శౌర్యములు అంటే వివేచనయు, అది 11వ అధ్యాయము 33వ వచనము. రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో ఆయన గురించి ఉన్నది అన్నట్టు. ఎవరు? దేవుడి గురించి. 33వ వచనము 11వ అధ్యాయం రోమియోలకు రాసిన పత్రిక. బుద్ధి అనేది అక్కడ తప్పది. వివేకం అని ఉండాలి. వివేకం. బుద్ధి అనేది దేవునికి ఉండదు, మనకే ఉంటుంది. వివేకము. వివేకము, జ్ఞానము, ఇంకా ఎంతో గంభీరం. అది ఎంతో నశక్యములు, అగమ్యములు. ఆయన మార్గాలు అగమ్యములే, మనకు తెలిసేవి కాదు. అది ఆయన దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే హైడ్గా ఉంటాడు. హైడ్ అంటే ఏంటిది? దాక్కుంటాడు. కానీ దేవుడు రివీల్ చేస్తాడు. రివీల్ అంటే ప్రత్యక్షత. రివీల్ అంటే ఏంటిది? ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షతను చూడాలని ఆయన ఆశ. ఆయన దాక్కుంటాడు కానీ ఆయన ప్రత్యక్షతను చూడాలి. ఎట్లా చూస్తావు? ఈ యొక్క డీప్గా చదవడం వల్ల ఆయన చూస్తావు. కానీ ఆయన ఆవుపడాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుని చూస్తారు. వాళ్ళు హృదయం శుద్ధిగా ఉంటే దేవుని చూస్తారు. హృదయం శుద్ధిగా లేకపోతే దేవుని చూడరు. అందుకోసమే దేవుడు బుద్ధి, ఆయన వివేక జ్ఞానములు, బాహుల్యములు ఎంత గంభీరములైనవో. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునుపే నా మనసును గ్రహించుచున్నావు. ఆయన వివేకం. నా నడకను పడకను, రెస్ట్ అన్నట్టు. ఇది నడక పడక అంటే మనం చేసే పనులను మనం రెస్ట్ తీసుకునే దానిని నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఆయన పరిశీలన చేస్తాడు. ఎందుకంటే ఈ ఫ్రీ విల్ ఇచ్చిండు మానవునికి. ఏమిచ్చిండు? నీ ఇష్టం, నువ్వు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. ఇది చూజ్ చేసుకుంటే ఇది చూస్ చేసుకోవచ్చు, ఇది చూస్ చేసుకుంటే ఇది చేసుకోవచ్చు. ఏ పేస్ట్ అనేది నీ ఇష్టమే. కాల్గేటా, పెప్సోడెంటా, సెన్సోడెంటా, నీ ఇష్టమే. నీ ఇష్టమే. అది దేవుణ్ణి అడగడానికి వీల్లేదు. నీ ఇష్టం. అయితే ఈ ఇష్టంలో
ఏది ఏది అనేది చాలా ప్రాముఖ్యమైన ఇష్టంలో నువ్వు దేవుణ్ణి ఎన్నుకుంటావా, దేవుణ్ణి ఎన్నుకోవా అనేది చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి ఎన్నుకుంటే నీ యొక్క పరిస్థితి వేరే ఉంటుంది. దేవుణ్ణి ఎన్నుకోకపోతే నీ పరిస్థితి వేరే ఉంటుంది. నా నడకను నా పడకను నీ పరిశీలన చేసి, అది ఫ్రీ విల్. అది ఏమంటారు, ఫ్రీ విల్ని ఏమంటారు? ఫ్రీ విల్ అన్నమాట. అది నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. మన చర్యలన్నిటినీ తెలుసుకుంటాడు. ఇప్పుడు నేను లేచి ఎక్కడికి పోవాలి అనేది దేవునికి తెలుసు. అవన్నీ పరిస్థితులన్నిటినీ సమకూరుస్తాడు. ఇప్పుడు లేచి ఎక్కడికి పోవాలో ఆయనకు తెలుసు, ఆ తర్వాత ఎక్కడికి పోవాలో ఆయనకు తెలుసు. పరిస్థితులన్నిటినీ సమకూరుస్తాడు. మన చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకొని ఉన్నాడు. అది నీకు పూర్తిగా తెలిసినది, పూర్తిగా తెలిసినది. యాహోవా అనే మాట మన నాలుకకు రాక మునిపే అది ఎవరికి తెలిసినది? దేవునికి తెలిసినది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. వెనుకను ముందును నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి. ఈ యొక్క పరమగీతములలో ఏముంటుంది? పరమగీతములు తీయండి. పరమగీతములు నీ ఎడమ చెయ్యి నా తల క్రింద ఉంటుంది, నీ కుడి చెయ్యి నన్ను కౌగలించుకుంటుంది అన్నారు కదా. ఎన్నో వచనం అది? ఎన్నో వచనం అది? నీ ఎడమ చెయ్యి నా తల క్రింద ఉంటుంది, నీ కుడి చెయ్యితో నన్ను అలుముకుంటావు. ఇక్కడ మూడు సార్లు ఉంటుంది అది. 3 సార్లు ఆ వాక్యం ఉంటుంది. నీ ఎడమ చేయి నా తల క్రింద ఉన్నది. అది చూడాలి మనం. 3 పరమగీతములు తన కుడి ఎడమ చేయి నా తల క్రింద ఉన్నది. ఆయన కుడి చేతితో అంటే ఇక్కడ ఏమని ఉన్నదంటే ఆయన పూర్తిగా మనలను ఆవరించి ఉన్నారు. పూర్తిగా ఆవరించి ఉన్నారు. అది 3 సార్లు ఉంటుంది ఇది. సరే.
రెండవ అధ్యాయము 6వ వచనం. రెండవ అధ్యాయము 6వ వచనం. అతని ఎడమ చేయి నా తల క్రింద ఉన్నది, తన కుడి చేత కౌగిలించుకుంటున్నాడు. అంటే ఎవరన్నట్టు? దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఎడమ చేతితో మనల్ని తల క్రింద ఉన్నది, ఈ కుడి చేతితో ఎన్ని కౌగిలించుకుంటున్నాడు. ఎట్లా ఉంటుందంటే ఆయన మాట, ఆయన చూపు ఈ యొక్క 3:4లో ఉంటుంది, 8:3లో ఉంటుంది. 3వ అధ్యాయం 4లో కూడా ఇదే ఉంటుంది. ఇదే 3వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఇదే ఉంటుంది. 8వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉంటుంది. ఇది మూడు వచనాలు ఉన్నాయి అన్నట్టు. ఏంటిదంటే, నీవు నా వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఏంటిదంటే, ఆయన పూర్తిగా మనల్ని వశం చేసుకుంటాడు అన్నట్టు. కంపాజ్ అంటే డ్వెల్ అని అంటే టబర్నకల్ అని అంటే ఏంటిది? తెలుగులో టబర్నకల్ని ఏమంటారు? టబర్నకల్ అమాంగ్ అస్ అంటే ఆయన పూర్తిగా ఆవరించి ఉంటాడు అన్నట్టు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు, అది మనకు అందదు. ఎప్పుడు అందుతుంది అని అంటే, దాన్ని పరిశీలన చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు దాని మీద ధ్యానం చేస్తేనే అందుతుంది. ఇటు తెలివి నాకు మించినది, అగోచరం అంటే గోచరం కానిది అంటే మనకు తెలియదు, అది నాకు అందదు అని కీర్తనకారుడు అంటున్నాడు. నీ ఆత్మ ఇప్పుడు ఓంని ఇది ఇప్పటి వరకు వెనుకను ముందును ఆవరించిన అంటే ఆయన ప్రెజెన్స్ ఉంటుంది అన్నట్టు. ఓంని ప్రెజెన్స్ అన్నట్టు అన్నాను. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును అని అంటున్నాడు. ఎక్కడికి పారిపోతాం మనం? ఆయన ఎక్కడున్నాడు? ఆత్మ యొద్ద నుండి అంటే ప్రపంచం అంతటా ఆవరించి ఉన్నాడు అన్నట్టు. భూమిని తన చేతి కింద ఎడమ చేతి కింద పెట్టుకున్నాడు, అట్లాగే భూమిని తన కుడి చేతితో కౌగిలించుకున్నాడు దేవుడు. నేను ఆకాశంలోకి ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. ఆకాశంకి ఎక్కి అక్కడ పండుకుందాం అనుకున్నా, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, అక్కడ ఉన్నావు. పాతాళమందు పండుకొనినను, అక్కడ ఉన్నావు. ఎక్కడ నీ సన్నిధి ఎక్కడ ఉండదు? ఎందెందు వెతికినా అందందు కలడు, ఎందెందు వెతికినా అందందు కలడు అనేది ఒక పద్యం అన్నట్టు. ఆకాశమునికి ఎక్కినాను, పాతాళంన పండుకున్నాను, అక్కడ ఉన్నాను. వేకువ రెక్కలు కట్టుకొని, వేకువ అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ? వేకువ అని అంటే మేఘం అన్నట్టు. వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినాను. వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నిలిచినాను. అక్కడను నీ చేయి నన్ను నడిపించు, నీ కుడి చేత. వేకువ రెక్కలు అని అంటే ఏంటిదంటే మలాకి 4:2 మలాకి 4:2లో ఉంటుంది. అయితే నా నామమునందు భయము కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కలు ఏం రెక్కలు? ఆయన రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును. ఆయన రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును. ఆయన రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును. ఇంకొకటి ఈ యొక్క కీర్తనలు 18:10లో ఉంటుంది. 18:10
కేరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, ప్రత్యక్షమాయను. గాలి రెక్కల మీదనే ప్రత్యక్షమవుతాడు ఆయన. వేకువ రెక్కలు, గాలి రెక్కలు యొక్క ఆరోగ్యం, ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయి. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుంటుంది. దేవునికి దూరం అయిదామని ఎంత ప్రయత్నం చేసినా నీ వల్ల కాదు. ఎంత ప్రయత్నం చేసినా కూడా నీ వల్ల కాదు. అక్కడే ఉంటాడు దేవుడు. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ ఉంటాడు దేవుడు. ఈ వాక్యంలో దీవించి ఆశీర్వదించాడు.